గుడ్ మార్నింగ్ బడి. ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే ఈ వీడియోలో స్క్రీన్ పైన ఏం రన్ అవుతుంది అనే దానికంటే అసలు నేను ఏం మాట్లాడుతున్నాను అనే దానిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టండి. యాక్చువల్లీ ఈ మధ్య నేను ఒక రైల్వేలో ఒక చిన్న పని దొరికింది. అటువైపుగా నా ప్రయాణం ఎలా జరిగింది అనే దానిపైన డిపిఎన్ లైఫ్ జర్నీ టువర్డ్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. రైల్వేలో నా కేటగిరీ గ్రూప్ డి లెవెల్ 1. అందులో నా డెసిగ్నేషన్ ట్రాక్ మెయింటైనర్ 4. అంటే ఇక్కడ మా పని ట్రాక్కు సంబంధించిన ప్రధానమైన పనులన్నీ జాగ్రత్తగా మర్యాదగా చేసేయాల్సిందే. నేను ఈ మధ్యనే పనిలో జాయిన్ అవ్వడం వల్ల కొద్దిగా పని చేయడం ప్రారంభించాను. అసలు ముఖ్యమైన విషయానికి వస్తే, మనం ఎప్పుడైనా ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా ఆ జాబ్ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఒకవేళ మనకి ఆ జాబ్ వస్తే మనం ఏ పని చేయాల్సి ఉంటుంది అనే దానిపైన అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం అని నా అనుభవం నాకు చెప్తే నేను మీకు చెబుతున్నాను. అంటే మనం ఫిజికల్గా, అదే శారీరకంగా ఎక్కువ శాతం పని చేయాలా, లేదా మెంటల్గా అంటే మానసికంగా ఎక్కువ శాతం పని చేయాలా, లేదా రెండింటిని మేనేజ్ చేసుకుంటూ పని చేయాలా అనే దానిపైన ఖచ్చితమైన అవగాహన ఉండడం అవసరం. ఎందుకంటే మనం చదివిన చదువులకి చేసిన పనికి సంబంధం ఉండకపోవచ్చు. మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి జాబ్ యొక్క ప్రొఫైల్కి పొంతన ఉండకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొన్నిసార్లు నాకెందుకురా బాబు ఈ జాబు అని మొదట్లోనో లేదా అప్పుడప్పుడో అనిపించవచ్చు. అందుకే నాలా కాకుండా ఎప్పుడైనా ఏదైనా జాబ్కి వెళ్ళే ముందు ఆ జాబ్ యొక్క ప్రొఫైల్, మనం చేయాల్సిన పని గురించి అనాలిసిస్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిది. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఏ పనిలో పడితే ఆ పనిలో జాయిన్ అయిపోతే ఎదురయ్యే పరిణామాలకి బాధ్యులం మనమే అవుతాం. అందుకే ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు లేదా జాబ్లో జాయిన్ అయ్యే ముందు అన్ని విషయాల గురించి జాగ్రత్తగా తెలుసుకొని ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా శారీరకంగా మరియు మానసికంగా బలంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి. అందులోనూ మానసికంగా చాలా దృఢంగా ఉండడం అవసరం. ఎందుకంటే మానసికంగా బలహీనంగా ఉండి శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ ఏం ఉపయోగం ఉండదు అని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, మనం చదివేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవడం చాలా మంచిది. ఎందుకంటే మనకు వచ్చిన మార్కుల్లో ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే. ఒక మార్కుకి మన జాబ్ ప్రొఫైల్ మార్చేటంత శక్తి కూడా ఉంది. బిఏలు చదివి బియ్యపు కొండలో బొర్రెట్టినట్టు మనం గుడ్డిగా చదవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. నాకు ఈ మధ్యన ఒక పాట యొక్క లిరిక్స్ గుర్తుకొస్తున్నాయి. అవేంటంటే, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని, బడి నీ సుఖమే నే కోరుకున్న, జాగ్రత్తగా రోజు చదువుకోమంటున్నా, బడి నీ సుఖమే నే కోరుకున్నా. ఇలా కొన్నిసార్లు కొన్ని లిరిక్స్ మన కోసమే రాశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో అనుభవాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. డిపిఎన్ టాక్స్ అండ్ షేరింగ్స్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫైనల్లీ I am going to repeat to conclude one main thing, that is, before going to get a job, try to do some basic analysis about that job profile and try to know some basic details of that job. That's it. This is what I wanted to convey through this video. Thanks for watching. This is DPN, your well wisher, signing out until we meet again.